కరెక్షన్ నేను రవిశంకర్ విళ్ళ. ఎన్నికలు ఉన్నప్పుడే రాజకీయాలు చేయాలంటారు మన నాయకులు. కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు కాదేది అనర్హం. అది 10వ తరగతి ఫలితాలైనా జూమ్ మీటింగ్స్ అయినా. కరోనా కారణంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జరిగిన 10వ తరగతి పరీక్షలు రాజకీయ వివాదాలకు కారణమవుతున్నాయి. పేపర్ లీకేజీ దగ్గర నుంచి ఫలితాల విడుదల వరకు ప్రతిదీ రాజకీయమే. ఈ గందరగోళం మధ్య విద్యార్థులు పరీక్షలు రాశారు, ఫలితాలు కూడా వచ్చాయి. కానీ ఈసారి ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా నమోదైంది. ఇలా జరగడానికి గల కారణాలపై అధికార ప్రతిపక్షాలు ఎవరి వాదన వారు వినిపిస్తూ ఉన్నారు. ఈసారి పారదర్శకంగా పరీక్షలు జరిగాయని, దానికి తోడు కరోనా కూడా ఒక కారణం అనేది వైసీపీ నాయకుల వాదన. కావాలనే ప్రీ ప్లాన్డ్ గా ఉత్తీర్ణత శాతాన్ని తగ్గించారు అనేది టీడీపీ విమర్శ. అమ్మఒడికి అనర్హుల్ని చేయడం ద్వారా భారాన్ని తగ్గించుకునే కుట్ర అంటూ టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఫెయిల్ అయిన వారికి 10 గ్రేస్ మార్కులు యాడ్ చేయాలి అనేది జనసేన డిమాండ్. మరోవైపు స్టూడెంట్స్ లో మనోధైర్యాన్ని నింపుతానంటూ నారా లోకేష్ పెట్టిన జూమ్ మీటింగ్ కి కొడాలి నాని, వల్లభనేని వంశీ అటెండ్ అయి సరికొత్త వివాదానికి కారణమయ్యారు. ఈ మొత్తం వ్యవహారం 10వ తరగతి విద్యార్థుల మనోభావాలతో ఆడుకునే చర్య అంటూ కొందరు మండిపడుతున్నారు. 10వ తరగతి పరీక్షల చుట్టూ నడుస్తోన్న పాలిటిక్స్ పైనే ఇవాల్టి బిగ్ డిస్కషన్. రైట్, ఒక జూమ్ మీటింగ్ పెట్టారు నారా లోకేష్. ఆ మీటింగ్ ఎందుకు పెట్టారంటే 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఫెయిల్ అయిన వారికి మనోధైర్యాన్ని కల్పిస్తామంటూ ఒక మీటింగ్ పెట్టామని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పుకునే పరిస్థితి. కానీ భయభ్రాంతులకు గురి చేసి వాళ్లను ఆత్మహత్యలకు ప్రేరేపించేలా ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే నారా లోకేష్ జూమ్ మీటింగ్ పెట్టారు అనేది ఎవరైతే ఆ జూమ్ మీటింగ్కి అటెండ్ అయి హడావుడి చేశారో కొడాలి నాని, వల్లభనేని వంశీల వెర్షన్. మొత్తానికి వల్లభనేని వంశీ అండ్ కొడాలి నాని ఆ జూమ్ మీటింగ్కి ఎందుకు అటెండ్ అవ్వాల్సి వచ్చింది? మొత్తం వ్యవహారం చూస్తే కనుక 10వ తరగతి విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రులు కూడా ఏంటిదంతా అనుకునే పరిస్థితి. ఎప్పుడు కూడా 10వ తరగతి పరీక్ష ఫలితాలపై ఇంత రచ్చ జరగలేదు. సో 10వ తరగతి పరీక్షల చుట్టూ నడుస్తున్న పాలిటిక్స్ మీద ఇవాళ బిగ్ డిస్కషన్లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు లింగమనేని శివరాం ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, శాంతి ప్రసాద్ గారు, జనసేన పార్టీ నాయకులు అలాగే హైకోర్టు అడ్వకేట్, సుందరాం శర్మ గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు, అధికార పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా శివరాం ప్రసాద్ గారు, 10వ తరగతి పరీక్ష ఫలితాలు ప్రతి విద్యార్థి జీవితంలో 10th క్లాస్ అనేది చాలా బేస్ అదే కదా, 10th క్లాసే కదా. సో 10th క్లాస్ అంటే 15 years ఏజ్ గ్రూప్, టీనేజర్స్. అలాంటి సమయంలో పరీక్షా పేపర్ లీకేజ్ దగ్గర నుంచి, పరీక్షా ఫలితాల దగ్గర నుంచి, దాని చుట్టూ జరుగుతున్న రాజకీయం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. దీనిలో కూడా రాజకీయాలు ఎంటర్ అయిపోయి రకరకాల కామెంట్స్ అండి. ఇప్పుడు పేపర్ లీకేజీ దగ్గర నుంచి చూసుకుంటే కనుక పరీక్షా ఫలితాలు వచ్చేదాకా ఇప్పుడు ఎప్పుడు కూడా ఇంతలా రాలా. 67% అంటే 2 లక్షల మంది 10వ తరగతి విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఈసారి ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు అధికార పార్టీ ఏం చెప్తుందంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు అంటే 2020, 2021 ఈ 2 ఏళ్ళు కూడా ఎగ్జామ్స్ జరగలే కరోనా కారణంగా. ఇప్పుడు జరిగాయి కాబట్టి చాలా పారదర్శకంగా మేము కండక్ట్ చేశాం. ఇది వరకు 10వ తరగతి పరీక్ష ఫలితాలని కూడా తమ ఘనతగా అందరూ చెప్పుకునేవారు, అందుకే 90% దాటేసేది. కానీ ఇప్పుడు చాలా ట్రాన్స్పరెంట్గా చేసాం, బిట్ పేపర్ తీసేసాం. బిట్ పేపర్ వల్లే మాస్ కాపీయింగ్కి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి బిట్ పేపర్ని తొలగించాం, చాలా పారదర్శకంగా చేశాం అనేది వాళ్ళు చెబుతోన్న ఒక రీజన్. మీరేమంటున్నారంటే అమ్మఒడి తగ్గించే ఆ లబ్ధిదారులను తగ్గించేసే ప్రయత్నంలో భాగంగా ఇదంతా చేస్తున్న కుట్ర అనేసి మీరు చెప్పుకునే పరిస్థితి. శివరాం ప్రసాద్ గారు నమస్కారం. రవిశంకర్ గారు నమస్తే. శాంతి ప్రసాద్ గారికి అలాగే శర్మ గారికి నమస్కారం. ఇప్పుడు ఇక్కడ రాజకీయం అనేది కాదండి. ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్టు ఈ 10th క్లాస్ అనేది అత్యంత ప్రాధాన్యత కలిగింది. ఎందుకంటే ఇంపార్టెంట్, దీని మీద ఆధారపడి ఉంటాయి వాళ్ళ భవిష్యత్ అనేది. రేపు సీట్లు రావటం కానీ, లేకపోతే మీరు ఒక విధంగా చూస్తే కొన్ని ఉద్యోగాలకు అయితే 10th క్లాస్ మార్క్సే బేస్గా ఉంటాయి. సరే, ఇటువంటప్పుడు జరిగిన విధానం ఏంటి అంటే ఇప్పుడు 67% వచ్చింది. దీనికి ఏదో కరోనా కారణం అని, ఇంకోటి అని, లేకపోతే మేము ఎగ్జామ్స్ బ్రహ్మాండంగా కండక్ట్ చేసామని ఇవన్నీ చెప్తున్నారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు విద్యా వ్యవస్థని, ఇంతకుముందు జరిగిన విద్యా వ్యవస్థను కానీ, ఇంతకుముందు జరిగిన పరీక్షలను కానీ, విద్యార్థులను కానీ వీళ్ళు డైరెక్ట్గా అవమానిస్తున్నారు. అంటే మేము చేసాం, ఇంతకుముందు రిజల్ట్ వచ్చిందంటే
వాళ్ళని మీరు పాస్ చేయించారన్నట్టుగా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు మెరిట్తో పాస్ అయ్యారనే విధానం లేదు. అంటే ఎంతకి దిగజారిపోతున్నాం మనం, మన విద్యా వ్యవస్థనే మనం అవమానిస్తున్నామంటే అధికార పక్షంలో ఉండి ఎంత తప్పది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, కరోనా కారణం. ఓకే, కరోనా గతంలో అన్ని మన కంట్రీ మొత్తం ఉంది, పక్క రాష్ట్రాల్లో కూడా ఉంది. మరి పక్క రాష్ట్రాల్లో ఈ విధమైన రిజల్ట్ రాలేదే, కారణం ఏంటి? వీళ్ళ విధానాలు ఎక్కడ ఇది వీళ్ళ తప్పును ఒప్పుకోరండి. ఎంతసేపు ఏంటంటే ఏది జరిగినా తప్పు ఎదుటాళ్ళ మీద తోస్తారు. ఇప్పుడు విద్యార్థుల మీద తోస్తున్నారు, విద్యార్థులతో తప్పు అన్నట్టు. మొన్న అయితే తల్లిదండ్రులు తప్పు అన్నారు. ఏం మాట్లాడతారండి? అంతకుముందు ఎక్కడో పాపం ఏదో అత్యాచారం జరిగితే ఒక ఆవిడ ఏం చెప్పారు, సరిగ్గా పెంపకం పెంచుకోవాలి, తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. ఏంటి అసలు ఈ విధానం ఏంటి? ఎంతసేపు మేమేదో పవిత్రులు, తప్పంతా ఎదుటాడదే, చదివే విద్యార్థులదే తప్పు. ఏంటి ఇదంతా? ఏం మాట్లాడుతున్నారు అసలు? నిన్న అప్పుడు జూమ్ మీటింగే జరిగింది, లోకేష్ గారు పెట్టారు. దాంట్లో తప్పేంటి? ఆయన ఏమన్నా మీ మీద కామెంట్ చేయడానికి కాదు కదా, ఒక విధానం ఉంది, మీరు అధైర్యపడమాకండి. మీకోసం పార్టీ పరంగా కానీ అనేక విధాలుగా మీకు అండగా ఉంటాం. కాదండి, విద్యార్థులకు పార్టీ పరంగా అండగా ఉండేది ఏముంది చెప్పండి. ఉంటుందండి. ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది, కొడాలి నాని చెప్తున్నారు, వల్లభనేని వంశీ చెప్తున్నారు, సార్ ఈసారి వాళ్ళు సప్లిమెంటరీ కిందకి రారు, వెంటనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం, వాళ్ళు రెగ్యులర్ గానే వస్తారు, దానికి సంబంధించి కూడా వాళ్ళ క్లాసెస్ ఉంటాయి, వాళ్ళ విద్యా సంవత్సరం ఈసారి నష్టపోదు అని చాలా క్లియర్గా చెప్పేస్తున్నారండి. 2020లో 2021లో కరోనా ప్రభావం వల్ల వాళ్ళని డైరెక్ట్గా ఎగ్జామ్ లేకుండానే పాస్ చేయించిన పరిస్థితి. కాబట్టి ఈసారి ఇలాంటి రిలాక్సేషన్ ఇవ్వాలని వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారు మీటింగ్ పెట్టి, జూమ్ మీటింగ్ పెట్టి వాళ్ళతో చేసేది ఏముంటుంది చెప్పండి? ప్రభుత్వాన్ని విమర్శలు చేయడమే కదా ఆయన చేసేది. కాదండి, కాదు. ఇప్పుడు క్లాస్ ఏమైనా తీసుకుంటారా? క్లాస్ అని కాదండి, అక్కడే వాళ్ళు అసలు ఎందుకు ప్రతిదానికి భుజాలు దడుకుంటున్నారో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఇదే జూమ్ మీటింగు కిందటి సంవత్సరం కూడా పెట్టారు, కిందటి సంవత్సరం కూడా జరిగింది విద్యార్థులతో. ఏం జరిగింది? ఈ ఎగ్జామ్స్ పెట్టాలా వద్దా? ఇప్పుడు ఆ రోజున ఏంటంటే కరోనా ఉంది కాబట్టి ఎగ్జామ్స్ పెట్టొద్దు అనుకున్నారు, కాదు మేము పెడతామన్నారు. అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వమే డెసిషన్ తీసుకుంది, ఏది వద్దు పెడతలేదని. మరి అంటే ఆ రోజున విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా, వాళ్ళ క్షేమం దృష్ట్యా పార్టీ నిలబడింది కదా. అలాగే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట చెప్పారు కదా, ఇవాళ కూడా ఇద్దరు అదే మాట చెప్తున్నారు కదా. దాంట్లో రాజకీయం ఏంటి? అంటే రాజకీయం అంటే దాని మీనింగ్ ఏంటండి? ఇప్పుడు ప్రజలకి సంబంధించిన ఏ విషయమైనా కల్పించుకుంటాం, వాళ్ళకి అండగా నిలబడతాం ఒక రాజకీయ పార్టీ విధి. అంతేగాని విద్యార్థులదైతే మనం అండగా నిలబడకూడదు, లేకపోతే ఇంకోటి కాదు అని కాదు. ఇప్పుడు లోకేష్ గారు అదే చెప్తున్నానండి. నిన్న లోకేష్ గారు ఏం చెప్పారు, మీరు అధైర్యపడమాకండి. ఇప్పుడు పెట్టింది కూడా ఎవరికండి? ఎవరైతే ఎగ్జామ్స్ లో తప్పారో వాళ్ళకే పెట్టారు. వాళ్ళకి పెట్టినప్పుడు వీళ్ళు ఎందుకు రావాలి? ఒకవేళ వీళ్ళు లోకేష్ గారు తప్పు చెప్తున్నారు అని అనుకున్నారు అనుకోండి, మీరు చేయాల్సింది ఏంటి? ప్రభుత్వ యంత్రాంగం మీ చేతిలో ఉంది. మీ విద్యాశాఖ మంత్రి గారు బొత్స గారు, లేకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు, వాళ్ళతో ఈ తప్పిన విద్యార్థులతో జూమ్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ తల్లిదండ్రులకు ధైర్యం మీరెందుకు చెప్పరు? మీరు చెప్పచ్చు కదా, వాళ్ళు అడిగినట్లకి మీరు సమాధానం చెప్పచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ మీరు ఇందాక చెప్పింది పర్ఫెక్ట్గా కరెక్ట్ అండి. ఎందుకంటే ఈ 10th క్లాస్కి సంబంధించి వీళ్ళు పేపర్ సెట్టింగ్ దగ్గర నుంచి మోడల్ పేపర్ సెట్టింగ్ కూడా డిసెంబర్ ఆఖరిలో చేశారు. అంటే ముందు మోడల్ పేపర్ ఎప్పుడు రావాలి అసలు? వాళ్ళు చదువుకోవటానికి, ప్రిపేర్ అవటానికి, అలాగే టీచర్స్ కూడా దానికి సంబంధించి చెప్పడానికి సరిపడా టైం ఉండాలి కదా. ఆ టైం ఎక్కడిచ్చారు మీరు? ఆ టైం లేదు. మోడల్ పేపర్ ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. అది ఒక తప్పు అయితే పేపర్ లీకేజ్ అవ్వలేదంటారు మీరు, అదేమి లేదంటారు, మళ్ళీ లీకేజ్ అయిందని కేసులు పెడతారు. అంటే పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు, పరస్పర విరుద్ధమైన మాటలు చెప్తారు మీరు. మాస్ కాపింగ్ అంటే ఏదైనా ఒకటే కదా. మాస్ కాపింగ్ పేపర్ లీకేజ్ అన్నారు కదా. నేను లోకేష్ జూమ్ మీటింగ్ పెట్టారు కాదండి, రవిశంకర్ గారు ఒకటేనండి, పేపర్ మాస్ కాపింగ్ కాదు, పేపర్ లీకేజ్ అని కేసు పెట్టారు వీళ్ళు. కేసు పెట్టారు కదా పేపర్ లీకేజ్ అని. మళ్ళీ మాస్ కాపింగ్ అని మాట్లాడటం మారుస్తారు. ఒకవేళ రెండు జరిగినాయి అనుకోండి, దాని మీద చర్యలు అయ్యి. ఇప్పుడు ఎట్లాగంటే మనం ఏ రోజునైనా చూడండి, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, తెలుగు విద్యార్థులు ఎప్పుడైనా సరే వాళ్ళ మెరిట్ చూపిస్తున్నారు ప్రతి దాంట్లోనూ. మొన్న
ఐఏఎస్ జరిగినప్పుడు ఎంతమంది పాస్ అయ్యారండి మనళ్ళు? వాళ్ళందరూ చూసి కాపీ కొట్టారా, లేకపోతే వాళ్ళందరూ పనికిరానేలా మీ ఉద్దేశంలో? అంతేగాని మీరు మీ యొక్క అవకతవకల్ని లేకపోతే మీ యొక్క తప్పుడు విధానాలని సమర్థించుకోవడం కోసం విద్యార్థులను అవమానించొద్దు, విద్యా వ్యవస్థను అవమానించొద్దు. రైట్ సార్. ఇప్పుడు శివరాం ప్రసాద్ గారు నిన్న మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టేసి ప్రభుత్వం మీద ఏదో విమర్శలు చేస్తున్నారు కాబట్టి చేస్తారేమో అనే ఉద్దేశంతో కొడాలి నాని, వల్లభనేని వంశీ అటెండ్ అయ్యారంట. అదేంటంటే ఫేక్ ఐడీలతో అటెండ్ అయ్యారు. ఎందుకంటే ఒరిజినల్ ఐడీలు పెట్టుకుంటే మీరు యాక్సెప్ట్ చేయరు కదా, మీ పార్టీ ఆఫీస్ నుంచి యాక్సెప్ట్ చేయరు కదా. వాళ్ళు అటెండ్ అయినా కూడా వాళ్ళు మాట్లాడే యాక్సెస్ అయితే మీరు ఇవ్వాల. వాళ్ళు ఏంటి చెప్పేది ఏంటంటే వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే లోకేష్ దుష్ప్రచారం చేస్తున్నాడు, 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన వాళ్ళ మనోధైర్యాన్ని పెంచడం కాదు, వాళ్ళకి ఆత్మహత్యలకు ప్రేరేపించేలా ప్రయత్నం చేస్తున్నాడు, కాబట్టి దాన్ని అడ్డుకోవడానికి మేము వచ్చాము, అయినా కూడా వాళ్ళ యాక్సెస్ ఇవ్వలేదు, మమ్మల్ని మా వాయిస్ రాకుండా చేశారు, మమ్మల్ని తీసేశారు, లోకేష్ కంగారు పడ్డారు అని చెప్పారు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2014లో 88.62% సార్, అంటే ఆల్మోస్ట్ 90%. 2015 91.5, 2016 94.77, 2017 91.9, 2018లో 94.4, 2019లో అంటే ఎలక్షన్ ఇయర్లో 94.8. యావరేజ్ని చూసుకుంటే 92% ఉత్తీర్ణత సార్. ఈసారి మాత్రం 67. రకరకాల కారణాలు వాళ్ళు చెప్పనివ్వండి, కానీ ఇక్కడ 10వ తరగతి పరీక్షల్లో ఎక్కువ మందిని పాస్ చేయించడం ద్వారా అది మా ఘనత అని చెప్పుకునే ప్రయత్నం గతంలో జరిగేది, కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం. ఇప్పుడు బిట్ పేపర్ పెట్టో మాస్ కాపింగ్ చేయించేసో వాళ్ళని పాస్ చేయించేసి ఎక్కువ ఉత్తీర్ణత చూపించి అది మా ఘనతగా చెప్పుకుంటే తర్వాత వాళ్ళ ఇంటర్లోను తర్వాత డిగ్రీలోను వాళ్ళ స్టాండర్డ్ పడిపోతుంది. కాబట్టి మేము చాలా పారదర్శకంగా చేస్తున్నామని చెప్తున్నారు. మీరు ఈ 5 ఏళ్ళు చూసుకుంటే 91-92% అండి యావరేజ్న, కానీ ఇప్పుడు 67%. ఆ రకంగా ప్రభుత్వం సమర్థించుకుంటోంది. బిట్ పేపర్ తీసేశారంట. బిట్ పేపర్ మనకు తెలుసు అందరికి, బిట్ పేపర్ ఉంటే మాస్ కాపింగ్ జరిగే అవకాశం ఉంటది, ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నది బిట్ పేపర్ లోనే. కాబట్టి అటువంటి బిట్ పేపర్ తీసేశారంట ఈసారి స్టాండర్డ్ పెంచడం కోసం. ఒకటండి, సమర్థించుకోవటానికి కూడా ఒక అర్థంపార్థం ఉండాలి. ఇప్పుడు మాకు తెలుసు, ఇప్పుడు నాకు కానీ శాంతి ప్రసాద్ గారు కానీ మాకు తెలుసు, మేము చదువుకున్న టైంలో ఫస్ట్ క్లాస్ వస్తే గొప్ప. ఎందుకంటే ఆ రోజున పేపర్ సెట్టింగ్ ఎట్లుండేదంటే ఎస్ఏ రైటింగ్లు అట్లా ఉండేది. తర్వాత ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా సరే మార్కులు కట్ చేసేవాళ్ళు. అంటే దిద్దే విధానం. ఇప్పుడు మీరు ఆ విధంగా చేస్తున్నారా అనేది ఇప్పుడు బిట్ పేపర్ ఎప్పటి నుంచో ఉంది, వాళ్ళు కాదు. బిట్ పేపర్ ఏంటంటే దాంట్లో కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. అట్లాగే ఇప్పుడు ఆ రోజున ఇంగ్లీష్ ఉంది. అసలు మేము ఇంగ్లీష్ కానీ తెలుగులో కానీ ఫస్ట్ క్లాస్ వస్తేనే ఆ 60%, 62% వస్తే చాలా గొప్ప. అందుకని చెప్పి ఆ రోజు స్టాండర్డ్ ఉంది, ఈ రోజు స్టాండర్డ్ లేదు అనలేం కదా. ఇవాళ విద్యార్థుల యొక్క వాళ్ళ ఇది కూడా పెరిగింది, విద్యా విధానం పెరిగింది. అట్లాగే ఆన్లైన్ క్లాసెస్ వచ్చినాయి, వాళ్ళ యొక్క ఐక్యూ కూడా పెరిగిందండి, అది ఒప్పుకుని తీరాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్ ఐక్యూ కూడా పెరిగింది, ఎందుకంటే వాళ్ళు అప్డేట్ అవుతున్నారు ఎప్పటికప్పుడు. అంతేగాని దానికి మేము పర్సంటేజ్ తగ్గించాం కాబట్టి తగ్గింది కాబట్టి మేము బ్రహ్మాండం కండక్ట్ చేసాం, ఆ రోజు ఎక్కువ వచ్చింది కాబట్టి వాళ్ళు కండక్ట్ చేయలేదు, ఇది తప్పుడు విధానం అండి. ఇది అసలు ఈ విధమైన ఆర్గ్యుమెంటే తప్పు. నేను ఇందాకే చెప్పాను కదా, ఈ విధమైన ఆర్గ్యుమెంట్ల ద్వారా మనం మన విద్యార్థులను అవమానిస్తున్నాం, మన విద్యా వ్యవస్థను అవమానిస్తున్నాం. ఇప్పుడు ఆ కిందటిసారి పాస్ అయ్యారండి, 94 నుంచి 18కి అప్పుడు పాస్ అయ్యారు. వాళ్ళెవరిలో ఇవాళ ఇంజనీరింగు మెడికల్ వాటిల్లో షైన్ అవ్వట్లేదా? వాళ్ళందరూ ఉన్నత విద్యను అభ్యసించట్లేదా? పనికిరానాల కింద ఏమైనా తేలేరా? ఈ ఒకవేళ అట్లా అనుకుంటే దాని మీద సర్వే చేసి పెట్టండి, రిపోర్ట్ రిజల్ట్ పెట్టండి. అప్పటి నుంచి ఉన్నాళ్ళు 18లో పాస్ అయిన వాళ్ళు ఇవాళ ఎట్లా ఉన్నారు ఏంటని పెట్టమనండి వాళ్ళకి ధైర్యం ఉంటే. ఇది ఒక రాంగ్ విధానం, ఒక తప్పుడు సంకేతం అండి. అట్లాగే ఇందాక జూమ్ మీటింగ్ గురించి మాట్లాడుతున్నారు. లోకేష్ గారు మాట్లాడకముందే మీరు ఆయన ఏం మాట్లాడతారో డిసైడ్ చేసేస్తారా? అసలు ఏం మాట్లాడతాడనేది చూడాలి కదా మీరు. ఇప్పుడు మీరు మాట్లాడలేదన్నారు, కాదండి గుర్రం ఏనండి, అదే చెప్తున్నా. గుర్రం దేవేందర్ రెడ్డి గారని వాళ్ళ సోషల్ మీడియా కోఆర్డినేటర్, వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించిన ఆయన వచ్చాడు లైవ్లోకి. వచ్చినప్పుడు లోకేష్ గారు మాట్లాడతారు, నమస్కారం అండి అంటే నమస్కారం చెప్పండి అని అడిగారు. ఆయన చెప్పండి అంటే ఆయన ఏం మాట్లాడారు? లోకేష్ గారు నువ్వు నీ బాబు
అనగానే ఆయన చెప్పారు మరి సరైన మాటలు మాట్లాడండి, సభ్యతగా మాట్లాడండి అని చెప్పి లైవ్ కట్ చేశారు. ఎందుకంటే తప్పులేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తప్పుడు ప్రచారం చేస్తే అలాగే ఆ లైన్ లో అలాగే సార్ ఇప్పుడు ఒక్క నిమిషం రవిశంకర్ గారు ఒక్క నిమిషం చెప్పండి. ఆ విధంగా ఎలా చేస్తే వీళ్ళని వీళ్ళు మాట్లాడే మాటలకి నిజంగా మీరు ఇందాక అన్నారే ఏది మనోధైర్యం దెబ్బతిని పిల్లలు ఏమైపోతారని, ఈ పిల్లలందరూ దాదాపు 75-80 వేల మంది జూమ్ లో ఉన్న పిల్లలు ఏమైపోతారనే భయంతోనే వాళ్ళని కట్ చేశారు. మీకు గనక పిల్లల మీద జాస్ ఉండి వాళ్ళకి మేలు చేయాలనుకుంటే మీరు చేయండి, మీ ప్రభుత్వం తరఫున జూమ్ కాన్ఫరెన్స్ పెట్టండి, మీ బొత్స సత్యనారాయణ గారు లేకపోతే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడండి. అంతేగాని ఎవరో ఒక ఆయనేమో మన పవన్ కళ్యాణ్ గారు 10 గ్రేస్ మార్క్స్ అంటే ఆయన తిడతారు, మన లోకేష్ గారు చెప్తే ఈయన తిడతారు. అసలు మీ బూతుల పంచాంగం మీరు బూతుల పంచాంగానికి ట్రేడ్ మార్కు, మీ బూతుల్ని ఆ పిల్లలందరికీ వినిపించాలండి. అలా అంటారా? భావి పౌరులు మీ బూతులన్నింటినీ వాళ్ళకి వినిపించాలా, అందుకే కట్ చేశారు వాళ్ళు. మీరు ఒకవేళ కావాలనుకుంటే ఒక విద్యావేత్తను కూర్చోబెట్టండి, ఒక విద్యావేత్తతో మాట్లాడించండి, ఒక టీచర్తో మాట్లాడించండి, ఈ తప్పు జరిగిందని ఒక ఐడెంటిఫై చేయించి వాళ్ళతో మాట్లాడించండి. అంతేగాని మీరు వచ్చి కూర్చుని మీరు ఏం విద్యావేత్త, కొడాలని గారు అన్న విద్యావేత్త ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు గుర్రం దేవేందర్ రెడ్డి గారు ఆయనకు అవకాశం ఇచ్చారు, ఆయన ఎందుకు తప్పుడు మాటలు మాట్లాడారు? అవకాశం ఇచ్చినప్పుడు స్ట్రైట్ అవే ఇదిగోండి మీరు ఈ విధంగా చేస్తున్నారు, ఇది పిల్లలకి మేము ఇట్లా చేస్తున్నామని చెప్పచ్చు కదా. ఆల్రెడీ ధైర్యం నింపాం కదా, మళ్ళీ ఏం నింపారు ధైర్యం? 7 ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు? 7 పిల్లలు భావి భారత పౌరులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఎప్పటికి స్పందించారు వీళ్ళు? స్పందించంటే ఎప్పుడు స్పందించారు? జనసేన నాయకులు టీడీపీ నాయకులు స్పందించిన తర్వాత మీరు స్పందిస్తున్నారు, అంతేగాని ముందేమన్నా ఇది కాదని ఏమన్నా స్పందించారా? రైట్ రైట్ శాంతి ప్రసాద్ గారు మీట్లో ఎస్ సార్ ప్లీజ్ ప్లీజ్. నమస్తే అండి. ఇప్పుడు పడిపోతున్న ప్రమాణాల మీద డిస్కషన్ చేయాలా లేకపోతే పడిపోతున్న రాజకీయ విలువల మీద డిస్కషన్ చేయాలా నాకు అర్థం కావాలి. రాజకీయ విలువల మీద రైట్ సార్. ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు అదే సార్ నా ప్రశ్న ఏంటంటే 10వ తరగతి పరీక్షల్లో ఎప్పుడు ఇంతలా రాజకీయం జరగలేదు సార్. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రతిదాన్ని రాజకీయం చేసే మన నాయకులు దీన్ని కూడా రాజకీయం చేసేసారు. విద్యార్థుల మనోభావాలతో ఆడుకుంటూ ఉన్న పరిస్థితి. దీని మీద కామెంట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మా చిన్నతనం అంటే 80 దశకంలోనూ ముందు 10th క్లాస్ పాస్ అవటం అంటే అదొక మిరకల్ గా ఉండేది. ఫస్ట్ క్లాస్ అంటే చాలా గొప్ప. అప్పుడు అసలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన విద్యార్థి అంటే మీకు అప్పుడు మీరు పేపర్ తీస్తే ఫస్ట్ క్లాస్ కాలం ఇంతే ఉంటుంది, సెకండ్ క్లాస్ కాలం ఇంతే ఉంటుంది, మిగతా అంతా 3rd క్లాసు తప్పితే పేపర్ అంతా కూడా 3rd క్లాసే ఉంటుంది. ఇప్పుడు ఏమైంది? రివర్స్ అయింది. ఫస్ట్ క్లాస్ ఏమో పేపర్ అంతా ఉంటుంది, సెకండ్ క్లాస్ ఇంతే ఉంటుంది, 3rd క్లాస్ కనపడుతుంది. అందరూ దాదాపుగా పాస్ అయిపోతుంది. ఇది ఎందుకు జరుగుతుంది ఏంటంటే మనం కొద్దిగా లోతుగా చూస్తే మేము చదువుకునే రోజుల్లో కార్పొరేట్ విద్య లేదు, కార్పొరేటీకరణ విద్యను చేయడం జరగలేదు. విద్యను విద్యగానే చెప్పేవాళ్ళు ప్రభుత్వ పాఠశాలలోనే ఎక్కువగా ఉండేవి, ప్రైవేట్ పాఠశాలలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రైవేట్ పాఠశాలలో ఉన్నా కూడాను పోటీ తత్వం అయితే ఉండేది కాదు. ఇది నగరాల్లో ఉండేది ఏది ఈ ప్రైవేట్ పాఠశాల. ఈ రోజు ప్రస్తుతం చూద్దాం సార్, మొత్తం ఈ సంవత్సరం రాసిన వాళ్ళు 6,18,000 మంది రాస్తే అందులో బాలురు 3,16,000 పాస్ అయిన వాళ్ళు 2,02,000 ఎదుగుతారు. బాలికలు 2,99,080 మంది రాస్తే 2,19,400 రాస్తే అంటే బాలురు విద్యుత్ శాతం 64.02, బాలికలు అయితే 70.7, ఓవరాల్ విద్యుత్ 67.26 శాతం. మా రోజుల్లో మేము చదువుకునే రోజుల్లో 65% పాస్ అయితే చాలా గొప్ప కింద లెక్క. 70% ఉత్తీర్ణత వచ్చిందంటే అమోఘంగా విద్యా వ్యవస్థ ఉన్నట్టు లెక్క. అసలు 70 దాటం చాలా అరుదుగా జరిగేది. 65-70% మధ్య ఉత్తీర్ణత శాతం ఉండేది. దానివల్ల ఏమవుతుందంటే డ్రాప్ అవుట్స్ కూడా ఎక్కువ ఉండేది. 10th తర్వాత డ్రాప్ అవుట్స్, ముఖ్యంగా బాలికల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువ. ఇంటర్మీడియట్ వచ్చే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉండేది. రెండోది అప్పుడు ఇంటర్మీడియట్ విద్యా సంస్థలు కూడా చాలా తక్కువగా ఉండేది. కాలేజీలు కూడా చాలా తక్కువే కదా.
కాలేజీలు కూడా చాలా తక్కువ అదే ఉన్నాయి. ఇంటర్మీడియట్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేవి, ప్రైవేట్ వాళ్ళవి నగరాల్లోనే ఉండేవి, రూరల్ ఏరియాస్ ఉండేవి కావు. ఆ పరిస్థితులు ఏమైందంటే రాను రాను కార్పొరేటీకరణ విద్య వచ్చిన తర్వాత స్కూళ్ళు కార్పొరేట్ అయినాయి, కాలేజీలు ఇంటర్మీడియట్ ముఖ్యంగా కార్పొరేటీకరణ. ఇప్పుడు ఇంటర్మీడియట్ కార్పొరేట్ అంటే ప్రభుత్వం చెప్పిన ఒక వాదన అయితే వాస్తవంలో ఉంది. అదేంటంటే ఇంటర్మీడియట్ విద్యా విధానానికి కావాల్సిన ముడి సరుకు అందజేయడానికి ఈ 10th క్లాస్ పాస్ చేస్తున్నారు అనేది ఆ వాదనలో వాస్తవాలంతా కూడా మనం చర్చ చేయాలి. అందులో మనం దాచుకోవడానికి బట్టి వీలు లేదు. ఎందుకంటే నేను మీకు ఈ విషయం నేను పదే పదే చెప్తున్నాను చాలా డిబేట్ లో కూడా. మధ్య తరగతి పేదవాళ్ళు కుదేలైపోతున్నది ఇక్కడే కుదేలైపోతున్నారు ఆర్థికంగా. వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించుకోవాలి, మంచి చదువు చెప్పించుకోవాలనుకున్నారు. కానీ ఎప్పుడైతే విద్య కార్పొరేటీకరణ జరిగిందో వేలల్లో ఫీజులు, వేల నుంచి లక్షల్లోకి వచ్చారు. రెసిడెన్షియల్ విధానం వచ్చింది. దీంతో చాలా మంది ముఖ్యంగా రైతు వారి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడం మొదలైంది. తర్వాత ఇక వైద్యం వచ్చింది. వైద్యం తర్వాత ఇక మనుషులు కోలుకోవడం అనేది కోలుకున్నా కానీ చివరి దేశానికి పోవడం తెలియదు. విద్య వైద్యం రెండు కూడా కార్పొరేటీకరణ జరిగిన తర్వాత వ్యవస్థను పునరెళ్ళటం, మధ్యతరగతి అనేది దాదాపు కనుమరుగవడం మొదలుపెట్టింది. ఇది మనం సామాజిక నేపథ్యం గమనించాలి. ఇక ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్ అంతా ఏంటంటే 90% పైన ఉన్న ఉత్తీర్ణత శాతము ఒక్కసారిగా 67% ఎందుకు పడిపోయింది? దీనికి మనం సహేతుకమైన కారణాలు ఎతకాలి తప్పితే ఇందులో రాజకీయాలు చూపిస్తే అది మరీ రుజు రాజకీయాలు తయారవుతుంది. ఒకటైతే వాస్తవం, గత 2 సంవత్సరాలుగా కరోనా వల్ల విద్యా వ్యవస్థ పునారెళ్ళింది. విద్యార్థులకు పాఠాలు చెప్పబడలేదు. మొక్కుబడిగా ఆన్లైన్ లో క్లాసులు చెప్పారు. అది కూడా ఎవరంటే కార్పొరేట్ సంబంధించిన వాళ్ళు కారు చెప్పి ఎందుకు చెప్పారా అంటే ఫీజులు వసూలు చేయడం కోసం చెప్తున్నారు. ఇది మనం గమనించాలి. మనం వాస్తవంగానే మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇది విద్యార్థులకు సంబంధించింది, భావి భారత పౌరులకు సంబంధించిన సమస్య కాబట్టి ఇందులో రాజకీయాలు ఏమాత్రం చూపిస్తుంది. అయితే 2 సార్లు పరీక్షలు 10th క్లాస్ పరీక్షలు జరపలేదు. జరపకుండా ఉత్తీర్ణత శాతం కరోనా వల్ల అని చెప్పేసి అందరినీ పాస్ చేయడం జరిగింది. ఎప్పుడైతే విద్యా వ్యవస్థలో ఈ విరామం వచ్చిందో, పాఠశాలకు విద్యార్థులు వెళ్ళటం అనేది జరగలేదు. అప్గ్రేడేషన్ అంటే ఆ విద్యార్థికి ఉన్న ఆ విద్యా స్థాయి టీచర్ దగ్గర నేర్చుకునే విధానంలో బ్రేక్ వచ్చింది. 8 నుంచి 9, 9 నుంచి 10 తరగతి వెళ్ళే విద్యార్థులు 8, 9 ఆటోమేటిక్ అప్గ్రేడేషన్ ఉండటం వల్ల వాళ్ళు పెద్ద పట్టింపు. కానీ అక్కడ నేర్చుకోవాల్సిన విద్యను నేర్చుకోకపోవడం, నేరుగా 10వ తరగతి స్టాండర్డ్స్ లో వాళ్ళు ఒక్కసారిగా పరీక్షలు రావడం. రెండోది, ఈ విద్యా విధానంలో సమూలమైన మార్పులంటూ వీళ్ళు కొత్తగా ఇప్పుడే ప్రయోగాలు చేయటం, బిట్ పేపర్ తీసేయటము, షార్ట్ ఆన్సర్లు ప్రవేశపెడతాము. ఈ మన లాంగ్ ఆన్సర్స్ ఎట్లాగే ఉంటాయి, పేపర్లు కుదించడం. ఇదివరకు పేపర్ 1, పేపర్ 2 అని ఉండేది మా రోజుల్లో. దానివల్ల ఏంటంటే ఎక్కువగా చదువుకోవడానికి, ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి 2 పేపర్లు కలిపి వచ్చే మార్కుల వల్ల పాస్ అవడం అనేది ఎక్కువగా ఉండేది. రెండోది, క్వాలిటీ కూడా ఉండేది. ఎక్కువగా చదవడం వల్ల క్వాలిటీ కూడా ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ పేపర్లు కుదించడం జరిగిందో ఒత్తిడి కూడా విద్యార్థులపై పడింది. బిట్ పేపర్లు ఎందుకు ఉండేవంటే కొద్దిగా బోర్డర్ లో ఉన్న విద్యార్థులకి వాళ్ళు పాస్ కావడం కోసం ఆ బిట్ పేపర్ వ్యవస్థని పెట్టేవాళ్ళు. అసలు ఆ బిట్ పేపర్ వ్యవస్థ తీసేసి షార్ట్ ఆన్సర్స్ అనే విధానం తీసుకొచ్చారు. దీనికి మళ్ళీ కరోనా తర్వాత వచ్చిన ఈ విద్యార్థులు ఆ విధానాన్ని ఫేస్ చేయడంలో కొంత లోపం జరిగిన మాట వాస్తవం. వీటన్నిటికన్నా కూడాను ఈ సంవత్సరం విద్యార్థులు ఈ అకాడమిక్ ఇయర్ లో రోజులు పడ్డారు. వాళ్ళ యొక్క సర్వీస్ నిబంధనలే కానీ, ఈత బత్యాలకు సంబంధించే కానీ వాళ్ళు రోజులు ఎక్కువ పడ్డారు తప్పితే పాఠశాలలో పాఠాలు చెప్తుంటారు. రైట్ సార్. ఇప్పుడు శాంతిప్రసాద్ గారు, ఈ గ్రేస్ మార్కులు కలపాలి, ఒక 10 గ్రేస్ మార్కులు కలపడం ద్వారా ఎవరైతే ఎడ్జ్ లో ఉన్నారో వాళ్లకు మళ్ళీ పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనేది జనసేన అధినేత మీ పార్టీ అధ్యక్షులు వారు చేసిన ఒక డిమాండ్. ఇదే డిమాండ్ టీడీపీ కూడా చేస్తోంది. ఇది సహేతుకమైన డిమాండ్. అంటే నేను చెప్పిన సామాజిక కారణాలు జరిగిన వాస్తవాల ముందు క్రోడీకరిస్తే విషయ అవగాహన. ఎప్పుడైతే విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా వీళ్ళు రోడ్డును పడ్డారో,
పంతుళ్ళు ప్లస్ డిఎస్సి పరీక్షలు జరగకుండా దగ్గర దగ్గర 20 నుంచి 25,000 పోస్టులు ఖాళీగా ఉండటం, ఇవన్నీ కాక విద్యలో మార్పులు, విద్యాలయాల్లో మార్పులు అంటూ కొన్ని స్కూళ్లను రూరల్ ఏరియాలో ఎత్తేయటం, వాటిని మెర్జ్ చేయటం, మిగతా వాటిల్లో ఎంత గందరగోళం నేను నెలకొని విద్యా సంవత్సరం సక్రమంగా నడవలేదు. రెండోది లేట్ గా స్టార్ట్ అయింది. అవును సార్, జూన్ లో స్టార్ట్ అవ్వాల్సిన విద్యా సంవత్సరం కరెక్ట్ సార్. మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తోందంటే అందరినీ రెగ్యులర్ చేస్తాం, సప్లిమెంటరీ అనేది ఉండదు, 1 month లోనే మొత్తం సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం, విద్యా సంవత్సరం లాస్ అయ్యేలా ఉండదు అని చెప్పి ఏదో వాళ్ళు చెప్తున్నారు. జనసేన అంటే మీ పార్టీ తరఫున మీ డిమాండ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ డిమాండ్ ఒక 10 గ్రేస్ మార్కులు కలపాలి అని చెప్పేసి. నా ఉపోద్ఘాతం అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం వాస్తవంలో చెప్పండి. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ గందరగోళాల మధ్య విద్యార్థులు అప్ టు ద మార్క్ రీచ్ అవ్వలేకపోయారు కాబట్టి ఇంత సంఖ్యలో ఫెయిల్యూర్ అనేది ఉండకూడదు అనుకుంటున్నప్పుడు గ్రేస్ మార్కులు ఇవ్వడం అనేది మా చిన్నతనం నుంచి ఉంది. ఎప్పటి నుంచో ఉంది. 5 మార్కులు ఇచ్చేవాళ్ళ, 10 మార్కులు ఇచ్చేవాళ్ళ, అది ప్రభుత్వ డిస్క్రిప్షన్. అది ఎట్లా చేస్తారంటే మూల్యాంకనంలో ఏ స్థాయిలో మనం మార్కులు ఇస్తే ఎంతమంది విద్యార్థులు బయటకు వస్తారు, ఎన్ని సబ్జెక్టులు గ్రేస్ మార్కులు ఇవ్వాలి, ఒక సబ్జెక్ట్కి ఇస్తే సరిపోతుందా, 2 సబ్జెక్టుకి ఇస్తే సరిపోతుందా అనేది ప్రభుత్వ నిర్ణయం తీసుకుని చేయాలి. కానీ ఇక్కడ వాస్తవం గమనిస్తే ఏం జరుగుతుందంటే, అంటే వచ్చే వార్తలు బట్టి చూస్తే మొదటిసారిగా జరిగిన 1, 2, 3 పేపర్లోనేమో అత్యధికంగా పాస్ మార్కులు ఉన్నాయి, తర్వాత జరిగిన వాటిల్లో పాస్ మార్కులు తగ్గినాయి అనేది అర్థమవుతుంది. అంటే ఆ ఏమో పేపర్ లీక్ అని చెప్తున్నారు, ఇదేమో పేపర్ లీక్ కాలేదని చెప్తున్నారు. మరి ఇది కూడా కొంత శోధించాల్సిన విషయమే, మదించాల్సిన విషయమే. ఏది ఏమైనా గ్రేస్ మార్కులు ఇవ్వటం వల్ల ఆ బార్డర్ లో ఉండి, అంటే తమ తప్పు లేకుండా, ఇక్కడ ఒక విషయం చెప్తారు, విద్యార్థులు తమ తప్పు లేకుండా వాళ్ళు తప్పటం అనేది ఉంది చూసారా, దానికి బలి చేయకూడదు వాళ్ళని. రెండోది ఫీజులు కూడాను రీకౌంటింగ్ 500, రీవెరిఫికేషన్ 1000 రూపాయలు పెడతాం చాలా దారుణం ఈ ప్రభుత్వం. అసలు 1000 కోట్లు, లక్షల కోట్లు ఉచితంగా మేము పంచుతా ఉన్నప్పుడు 2 లక్షల మంది విద్యార్థులకి మీరు 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షల మంది ఉచితాలు 15,000, 20,000, 30,000 ఇట్లా ఇస్తామంటున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ 2 లక్షల మంది విద్యార్థులు మూల్యాంకనానికి అదే రీకౌంటింగ్ కి మీరు అసలు తీసేయండి, ఫీజు ఉచితంగా చేయండి, ఉదారంగా చేయండి. సప్లిమెంటరీ పరీక్ష వెంటనే చేయండి, సప్లిమెంటరీ పరీక్ష వెంటనే పెడతామని చెప్పారు. అయితే సప్లిమెంటరీ పరీక్ష పెట్టిన తర్వాత కూడా వాళ్ళని కంపార్ట్మెంట్ పాస్ చూపించము, రెగ్యులర్ పాస్ చూపిస్తున్నారు. అది ఒక మంచి వార్తే, దాని ఆహ్వానం ప్రభుత్వం తరపున. కానీ గ్రేస్ మార్కులు ఇవ్వండి, ఎంతమంది పాస్ అవుతారో ముందు చూడండి. అప్పుడు మీరు రీవాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ అని పెట్టండి, ఉచితంగా పెట్టండి, తర్వాత సప్లిమెంటరీ పెట్టండి. రైట్ సార్, ఇక్కడ చిన్న డౌట్ విద్యార్థులకు కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ ప్రేక్షకులకు కానీ కొంతమంది నాయకులకు కానీ నాతో సహా 10th క్లాస్ ఫలితాలని మ్యానిపులేట్ చేయవచ్చా? కావాలని చెప్పి అది మా ఘనతగా చెప్పుకోవడానికి 90% ఎక్కువగా చూపించేలా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చా? ఆ రకంగా మ్యానిపులేట్ చేయొచ్చా? మ్యానిపులేట్ చేసేది నిజమైతే, అది సాధ్యమైతే ఇప్పుడు ఈ ప్రభుత్వం అది తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు కూడా 90% ఎందుకు ఇవ్వలేదు? ఇది ఫూలిష్ ఆర్గ్యుమెంట్ అండి. ఎందుకంటే ఎందుకు చెప్తానంటే బిట్ పేపర్ జనరల్ గా ఏంటంటే రూరల్ ఏరియాస్ లో మేము రూరల్ ఏరియాస్ వచ్చాం కాబట్టి మా పిల్లలు పాస్ కావాలని అడుగుతారు. బిట్ పేపర్ లో బిట్స్ కొద్దిగా ఏబిసిడి అని చివరి విషయం చదువుతారు, వాటి ప్రకారం రాసుకుంటారు. దానివల్ల కొంతమంది ఎక్కువ మంది పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ పాస్ అయిన విద్యార్థి ఫర్దర్ చదువు చదవడం, జస్ట్ 35 మార్క్స్ తో వచ్చిన విద్యార్థికి చదవడం. కాకపోతే వాళ్ళు ఎక్కడ వాళ్ళు మిస్ అవుతారంటే ఈ కార్పొరేట్ విద్యలో నిలిచారా, ఆ స్కూల్లో చేరితే వాళ్ళకి ఫీడింగ్ గా పనికొస్తారు. అక్కడ మధ్యతరగతి వ్యవస్థ కుదేలైపోతుంది. ఆ ఫీజులు కట్టలేక వీళ్ళేమో ఆ చదువు చదవలేక తర్వాత ఇంటర్మీడియట్ లో. రైట్ సార్, నా పాయింట్ మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఉత్తీర్ణత శాతాన్ని పెంచడం తగ్గించడం అనేది ప్రభుత్వం చేతిలో ఉండే అంశమా, అప్పటికప్పుడు తీసుకునే ఒక నిర్ణయమా ఇది? అంటే వాళ్ళు ప్రభుత్వం చేతిలో ఉండదు కానీ ఒకసారి తప్పుడు మూల్యాంకనం కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువ. ఓకే, అక్కడక్కడ జరగవచ్చు కానీ ఈ స్థాయిలో సార్ నేను అనేది 90% వచ్చేది 67% శాంతి ప్రసాద్ గారు, ఇప్పుడు అది కాదు.
జరిగిన పేపర్లో ఎక్కువ మార్కులు వచ్చినాయి అంటే ఆ పేపర్ లీక్ అని చెప్తున్నారు. కాదు శాంతిప్రసాద్ గారు, రెండోది ఇంకొక మాట చెప్తాను. ఈ ప్రభుత్వం ఏమైనా హెచ్చరించింది, మీ స్కూళ్ళల్లో ఎక్కువ పర్సెంటేజ్ రాకపోతే ఈ స్కూల్ మూసేస్తాము అని ఈ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ఆ వార్నింగ్ కూడా ఒక రకంగా భయం కల్పించి కొంత ప్రోత్సహించి ఉండొచ్చు. కానీ ఈ రకంగా తప్పించడం అనేది ఏదంటే విద్యా వ్యవస్థ ఒక్కసారిగా 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చిన తర్వాత కొత్తగా మీరు దాంట్లో విధానాలు తీసుకొచ్చి ప్రవేశపెడుతుందో విద్యార్థులకు గందరగోళం గురయ్యారు. అది కూడా ఈ బలమైన కారణమే. శాంతిప్రసాద్ గారు, ఒక నిమిషం. ఇప్పుడు మొన్న జరిగిన ఎగ్జామ్స్లో 90% మిగిలిన సబ్జెక్టులో వచ్చిన వాళ్ళు కూడా సోషల్ స్టడీస్లో తప్పారు, లేకపోతే తక్కువ మార్కులు వచ్చినాయి. ఓన్లీ సోషల్ స్టడీస్లోనే ఎందుకు జరిగింది అనేది ప్రభుత్వం దాని మీద ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేయాలి కదా. ఒక్క సబ్జెక్ట్లోనే ఎందుకు జరిగింది ఇట్లాగా? ఇప్పుడు మెరిట్ కాదు, అన్ని సబ్జెక్టులోనూ తక్కువ వస్తాయి వాళ్ళకి, మిగిలిన సబ్జెక్టులో 90 అబోవ్ వచ్చి ఓన్లీ సోషల్ స్టడీస్లోనే ఎందుకు జరిగింది? సోషల్ స్టడీస్లోనే ఎక్కువ మంది తప్పారు, అంటే ఒక సబ్జెక్ట్లోనే ఎక్కువ మంది తప్పారు. ఇది ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం కదా. ఇంకోటి చెప్తారు కారణం, ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు ఘనంగా బెండపూడి విద్యార్థులు తీసుకొచ్చి అదే బెండపూడిలో దగ్గర 57% మంది పాస్ అయ్యారు. అంటే మీ ఆంగ్ల మాధ్యమం విద్యకి ఆంగ్లం నేర్చుకునే తత్వానికి విద్యార్థుల వికాసానికి సంబంధం లేదు. మీకు మీరే ప్రూవ్ చేస్తున్నారు. రైట్ సార్. అదే సుందరం శర్మ గారు జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. చాలా ప్రశ్నలకు సుందరం శర్మ గారే ఆన్సర్ చేయాలి. సుందరం శర్మ గారు, గుడ్ మార్నింగ్. మీరు చాలా ప్రీ ప్లాన్డ్గా, మీరు ఇన్ ద సెన్స్ మీ ప్రభుత్వం చాలా ప్రీ ప్లాన్డ్గా ఉత్తీర్ణత శాతం తగ్గించారు అనేది ఒక విమర్శ. ఎందుకు అలా చేశారు అంటే, అమ్మఒడికి దాదాపు 1000 కోట్ల రూపాయలు మీరు ప్రతి ఏటా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. సో ఆ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఆ క్రమంలో ఇప్పుడు ఉత్తీర్ణత శాతాన్ని తగ్గించారా అనేది ప్రధానంగా ఈ ప్రభుత్వం మీద వస్తున్న ఒక ఆరోపణ. దీనికి సమాధానం చెప్పండి సార్. ముందు సుందరం శర్మ గారు. రవి గారు, మీకు, శాంతిప్రసాద్ గారికి, ప్రసాద్ గారికి నమస్కారం. ఇప్పుడు మన రాష్ట్రం ఏ రకంగా తయారైందని చెప్పంటే, ప్రతిదీ కూడా రాజకీయం చేసుకుని ఏదో రకంగా చూములో కూర్చుని ఏదో రకంగా ఓట్ల కోసం వేటలో పడ్డారే తప్ప ఈ రాష్ట్రం గురించి ఇంతకు ముందు ఆలోచించాలా, ఇప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే 1983లో తెలుగుదేశం పార్టీ వచ్చాక నాకు తెలిసినంత వరకు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ టైంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా 2 మినిస్టర్లు రాజీనామా చేసినటువంటి చరిత్ర లేదు. పేపర్ లీక్ అయింది. తెలుగుదేశం టైంలోనే జరిగిన 2. అంటే వీళ్ళు విద్యకి ఏ రకమైనటువంటి ఇస్తారో అనేటువంటి 83 తర్వాత నుంచే వీలై. ఇంకొక విషయం, ఇవాటి రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 2 వ్యవస్థల్ని డబ్బు సంపాదించేటువంటి మంచి పరిశ్రమల కింద ఆయన చేసుకున్నాడు. ఒకటి విద్య, రెండోది వైద్య. ఈ విద్యా విధానంలో నిజంగా చెప్పాలని చెప్పంటే ఒక రకంగా ప్రజలని మభ్యపెట్టి, ప్రజలు ఏదో జరిగిపోతుంది, మా అబ్బాయి 10th క్లాస్ పాస్ అయ్యాడు ఫస్ట్ క్లాస్ లో, లేదా మా అబ్బాయి ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు, మా అబ్బాయి ఇంజనీరింగ్ చదువుకుంటా ఉన్నాడు, ఇట్లాంటి వాటిల్లో తీసుకుని వెళ్ళిపోయేసి వాళ్ళని నిజంగా తెలియకుండానే అదేదో ఆ ప్యాకెట్లో వాటిలో కూర్చున్నప్పుడు, ఆ క్యాష్ లో కూర్చున్నప్పుడు డబ్బులు పోగొట్టుకుంటారంటారే, ఆ రకంగా జీవితాన్ని పోగొట్టినట్టుగా చేసినటువంటి వ్యవస్థల్ని నాశనం చేసినటువంటి వ్యక్తి మన చంద్రబాబు గారు. అందులో ఇంకా ఏమీ డౌట్ లేదు. ఎందుకంటే ఇందాక మిత్రులు చెప్తున్నారు 1982 ముందు అని. ఎస్, 1982కి ముందు సార్ నిజంగా చెప్తున్నాను, పరీక్ష పేపర్ లీక్ అనేటువంటిది మాకు తెలియదు. ఈ క్వశ్చన్ రావచ్చు, ఆ క్వశ్చన్ రావచ్చు అని అనుకునేవాడు. అరే ఇప్పుడు ఈ మొత్తం ఈసారి లాస్ట్ టైం వచ్చినాయి కాబట్టి ఇట్లా రావచ్చేమో అని అనుకునేవాడు. పేపర్ లీకేజ్ అవటం, లేకపోతే పేపర్ బయటికి రావటం, పరీక్షలు పాస్ కావడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ప్రారంభమైనది. ఇందులో ఎవరు కూడా డిస్ప్యూట్ చేసే అవకాశం లేదు. చేస్తే చెప్పండి. ఇంకొక విషయం, ఇవాళ రోజున 10th క్లాస్ పరీక్షలే కాదు, ఇంటర్మీడియట్ పరీక్షలే కాదు, ఇంజనీరింగ్ కాలేజ్. మీ అందరికీ తెలుసు నాగరమల్లి జనార్దన్ రెడ్డి గారు సబ్జెక్ట్ కరెక్షన్. ఆయన ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఇంటికి తీసుకుని ఆయన మీద దుమారం వేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఏం చేశారు సార్? అడ్డరోడ్డుకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్, అందులో ఫెసిలిటీస్ లేకుండా చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా సబ్జెక్ట్ డివైడ్ అయితే దీని మీద నేను కూడా మాట్లాడాలి. సబ్జెక్ట్ గురించి మాట్లాడండి. ఒక్క నిమిషం విద్యా వ్యవస్థని ఆ పాయింట్ లోనే సార్ అంతా ఎందుకు అవసరం కూడా చెప్తాం. ఈ రకంగా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత
ఏమవుతుంది ఇవాళ రోజున ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అసలు మనకి 7వ క్లాస్ పాస్ అవుతాం. సుందరరాం శర్మ గారు ఒక్క విషయం, సుందరరాం శర్మ గారు 2004 నుంచి 2014 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసి గారు పరిపాలించారు. అప్పుడు ఏం సంస్కారం చేశారు మీరు? కాదు, అప్పుడే అర్థం లేని విధానం, అర్థం లేని మాటలు మాట్లాడతారు. పాయింట్ మాట్లాడండి. ఆ రోజు ఏం సంస్కరించారు చెప్పండి. నో క్రాస్ టాక్ ప్లీజ్, కోఆపరేట్ చేయండి ప్లీజ్. సుందరం శర్మ గారు నేను చదువుతున్నా. సార్ మనం అదంతా వద్దు సార్, ఇప్పుడు ఎందుకు ఉత్తీర్ణత శాతం తగ్గిందో చెప్పండి సార్. అమ్మ ఒడికి లబ్ధిదారులు తగ్గించే ప్రయత్నంలో భాగంగా జరిగింది. అది చెప్పండి సార్, అది చెప్పండి సార్. ఎలా చేయకపోవడం కాదు కదా, 10 సంవత్సరాలు అంటే తక్కువగా కదా. 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేశారు? అది చర్చ అంటే ఇట్లా కాదు కదా, ఇది విషయం వేరు, మాట్లాడేది చెప్పండి. విద్యా విధానం ఏ రకంగా వెళ్ళిందో నేను చెప్తున్నా, మా టైం తర్వాత నుంచి అనేటువంటి చెప్తున్నాను. అందుకనే ఇవాటి రోజు నేను ఒక్కటి చెప్పని బట్టి కొంచెం మధ్యలో మా బ్రదర్స్ ఇద్దరికి కూడా రిక్వెస్ట్ చేస్తాను, అదే మా ప్రసాద్ గారికి తెలుగుదేశం దయచేసి. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే సార్, ఆ తర్వాత ఈ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలి, తర్వాత ఈ కార్పొరేటివ్ స్కూల్స్ వచ్చింది. ఇదివరకు మాకు కూడా ట్యూషన్స్ చెప్పడం ఉండేది. 10th క్లాస్ కి మా స్కూల్లో మాస్టర్ లేకపోతే ఎవరో అరే సాయంకాలం రండి అంటే ఒక 10 మంది 20 మంది 50 మంది ట్యూషన్స్ చెప్పేవాళ్ళు. ఇంగ్లీష్ తక్కువ ఉంటే వాళ్ళు పిలిచేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, ఆ ట్యూషన్స్ చెప్పడం అవి జరిగేది. ఆ తర్వాత ఏం చేసినారంటే చంద్రబాబు గారు వచ్చారు, కార్పొరేట్ స్కూల్స్ ని పట్టుకొచ్చారు, ఈ ప్రైవేట్ స్కూల్స్ ని పట్టుకొచ్చారు. వీటి యొక్క ఉత్తీర్ణత శాతం ఎంత ఇదిగా ఉండేదంటే, నిజంగా మామూలు స్కూళ్ళలో చేరితే పిల్లవాడిని చేర్పిస్తే వాడు పాస్ అవుతాడా లేదో, ఎందుకు వచ్చింది ఈ స్కూల్లో చేర్పిస్తే పోతుంది కదా అని చెప్పనేటువంటి స్థితికి తీసుకుని వచ్చేసారండి. వాడు అప్పు చేసో సొప్పు చేసో, నిన్న నాకు ఒక మిత్రుడు చెప్పాడు, ఏమనంటే ఏం సార్ టైంకి వస్తాను నువ్వు, మీరు ఏమనుకోకండి మా అబ్బాయి జూనియర్ ఇప్పుడు జరిగిన తప్పిదాలకు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు బాధ్యులు చేస్తారు? ఓకే, ఆయన తప్పు చేసి ఉంటే ఆయన పక్కన ఉన్నారు కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అని చెప్పండి సార్. ఈ రాష్ట్రంలో విద్యా వైద్యానికి డిజాస్టర్ కారణం చంద్రబాబు గారు. ఏంటి మాట్లాడతారు మీరు? అవన్నీ మాట్లాడేవారంటే అసలు నేను చెప్తున్నాను సార్, పాటు రోజున కాదు చెప్పమనండి. ఈ నారాయణాలు, చైతన్యాలు, ప్రైవేట్ స్కూల్స్, భాషలు అన్ని భాషలో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చెప్తున్నా. ఏంటంటే తెలుగు చెప్తారంటే అక్కడ ఒక్క నిమిషం చెప్పనివ్వండి రవి గారు, ఎందుకు ఇంత అసహనాలు మీకు? చంద్రబాబు గారు ఏమవుతుంటే చెప్పండి, మీ టీవీలో చెప్పండి. అసలు సబ్జెక్ట్ వదిలేసి మీరు మాట్లాడుతూ ఆయన ఒప్పుకోరు, మీరు మాట్లాడుతూ ఆయన ఒప్పుకోరు, నా మీద ముద్రలు వేస్తారు, నా మీద ముద్రలు వేస్తారు. ప్లీజ్ నా మీద ముద్రలు మాట్లాడండి సార్, మాట్లాడండి సార్, మీ ఇష్టం మాట్లాడండి. ఇంకొక విషయం, కార్పొరేట్ స్కూల్స్ వచ్చిన స్కూల్స్ పెట్టిన తర్వాత ఇంటర్మీడియట్ కి మీరు చూడండి ఎన్ని స్కూల్స్, ఎన్ని బ్రాంచ్లు ఓపెన్ చేశారండి. అసలు మామూలు మనకి అంత ముందు లేనటువంటి అడ్డగొట్టుకు ఒక స్కూల్ అండి, ఒక అపార్ట్మెంట్ తీసుకోవడం పెట్టి పారేసేసారు. వీళ్ళందరి మీద కూడా చాలా సార్లు బయటకు వచ్చింది రవి గారు. నేను చెప్తున్నా ఏమనంటే వీళ్ళు తీసుకున్నారా లేదా, నిజంగా వీళ్ళు పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నల్ మార్క్స్ కోసం ఆ స్కూల్ నుంచి ఈ స్కూల్ చేసుకోండి. ఇది ఇందాక చెప్పినటువంటి బిట్స్ పేపర్ ఇవన్నీ జరిగినాయి సార్, ఇవన్నీ జరిగినాయి ఇంతకు ముందు. అందువల్ల విద్యార్థులు 90% 95% పాస్ అయిన వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. ఎందుకంటే నా కూతురు, నా పిల్లలు కూడా అట్లాగే పాస్ అయ్యారు. నేను కూడా తీసుకుని కార్పొరేట్ స్కూల్లోనే పడేశాను సార్. మరి నేను వద్దు అని చెప్పాను అనుకున్నావా? నేను కూడా చెప్తున్నా, ఆ కార్పొరేట్ స్కూల్ అయితే ఎక్కడ పాస్ అవుతారో, ఎక్కడొక్కడ చేరిస్తే ఇబ్బంది పడతామో, ఈ చంద్రబాబు గారి యొక్క దయ ఇన్ని లక్షలు కట్టాల్సి వస్తుంది కదా ఇంటర్మీడియట్ అని చెప్పనుకున్నాను. 175 రూపాయలు 172 రూపాయలు ఫీజు కట్టాను ఇంటర్మీడియట్ నేను. అటువంటి లక్షల్లో కట్టాల్సి వచ్చింది. తర్వాత ఎంసెట్ కోచింగ్లు అంటారు, మళ్ళీ ఏమన్నా దాంట్లో కూడా మళ్ళీ ఇంకొక సపరేట్ కోచింగ్లు అంటారు. లక్షలు పిండేశారు సార్ ఈ రాష్ట్ర ప్రజలకి. మధ్యతరగతి వాడు, ఉద్యోగస్తుడు బతకలేనటువంటి పరిస్థితి తీసుకెళ్ళారు ఈ విద్యా వ్యవస్థలో. ఇక్కడ మెడిసిన్ సీట్ వస్తుందా, ఇంజనీరింగ్ సీట్ వస్తుందా అంటే ఎంత వాడు మామూలు వాడికి లేకుండా చేశారు. నా టైంలో కూడా చెప్తున్నా, కష్టపడి చదువుకునే ఒక పోస్ట్ మ్యాన్ వాళ్ళకి వాళ్ళ పిల్లలకి బ్రహ్మాండంగా మెడికల్ కాలేజీలో సీట్ వచ్చాయి. ఇవాళ రోజున మెడికల్ సీట్ రావటము అని చెప్పాలంటే, మెడిసిన్ చదవటము అని చెప్పాలంటే ఒక ఇదే కింద తయారు చేశారు. రైట్, ఇంకెప్పుడు నేను చెప్తాను. నిన్నటి రోజున
జరిగినటువంటి దాంట్లో 90% లేకపోతే 67% అనేటువంటి రాజకీయం ఎందుకు చేస్తున్నారు? నాగన్న భాస్కర్ రావు గారి టైంలో కూడా మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. 10th క్లాస్ పరీక్షలు రాగానే ఆయన గ్రేస్ మార్క్స్ ఇచ్చాడు, 5 మార్క్స్ ఇచ్చేశారు. ఒక్కొక్క సబ్జెక్ట్ కానీ లేదా ఓవరాల్ గా మొత్తంలో కానీ 5 మార్కులు తగ్గినటువంటి వాళ్ళందరికీ కూడా నేను గ్రేస్ మార్క్స్ ఇస్తున్నాను, పాస్ చేస్తాను. దట్ ఈస్ ఎ గవర్నమెంట్ డెసిషన్, దట్ ఈస్ ఎ గవర్నమెంట్ పాలసీ డెసిషన్. గవర్నమెంట్ ఆలోచించి తీసుకుంటాం. అట్లాగే ఈ ప్రభుత్వం కూడా ఇవాటి రోజున సప్లిమెంటరీ పరీక్షలు రాయండి, పరీక్షలు రాసిన తర్వాత మీరు ఎంతమందికి మిమ్మల్ని చదివించాలి, చదివించుకోండి, చదవండి, చదివిన తర్వాత పరీక్షలు అటెంప్ట్ చేయండి, మీరందరూ పరీక్షలు పాస్ అవుతారు, ఆ సప్లిమెంటరీ పాస్ అయినట్టుగా మేము దీంట్లో చూపించమని చెప్పాం. ఇవాళ చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజీలు కూడా అదే చేస్తున్నారు. ఆ బ్యాక్ లాగ్స్ అవన్నీ కూడా చూపించారు. వాళ్ళకి ఇచ్చేటువంటి మెయిన్ మొత్తం షీట్ వాళ్ళకి అవి ఉంటాయి, ఎక్కడ కూడా మార్కులు పెట్టట్లేదు. నిజంగా మారుతున్నాం. వాళ్ళ పిల్లల కోసం విద్యా ప్రభుత్వం మారుకోదు, సప్లిమెంటరీ అని చూపించమని చెప్తున్నారు. నెల రోజుల లోపల ఎగ్జామ్స్ పెడతాము అని చెప్పంటున్నారు. సరే, ఫీజు గురించి శాంతి ప్రసాద్ గారు చెప్పారు, అసలు ఇవ్వద్దు, ఫ్రీగా ఇవ్వండి అని చెప్పారు. ఆలోచిస్తున్న ప్రభుత్వం, ఇవాళ రోజున ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం, ఇది కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం. ఈ చిన్న 500 రూపాయల కోసం తప్పడాల్సినటువంటి అవసరం లేదు. కానీ జనరల్ గా ఒక సిస్టమ్ ఉంది, అది విద్యా విధానంలో తీసుకుంటారు. వాళ్ళ విద్యాశాఖ వాళ్ళు తీసుకుంటారు. ఆయన డిఈఓలో లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు లేదు, మీరందరూ అది అడగచ్చు. 500 రూపాయలు కూడా కట్టలేనటువంటి వాళ్ళు, డెఫినెట్ గా 500 రూపాయలు కట్టలేనటువంటి వాళ్ళకి ఉన్నాయి. అటువంటి కూడా మన సిస్టమ్ లో ఉంది కదా. నేను ఎంత ఫీజు కట్టాలి, ఇంకొకటి ఎంత ఫీజు కట్టాలి అనేటువంటి ఉంది కదా. మనం ఎవరిని చూసుకుంటాం, దాన్ని కూడా వినమంటాం. ఇప్పుడు అమ్మఒడి అనేటువంటిది చెప్పారు. నేను వస్తున్నాను సార్, ఎందుకని చెప్పండి, ఈ అమ్మఒడి పథకం మీరేమన్నా తెచ్చారా? చంద్రబాబు గారు నాన్నఒడి అని చెప్పారని ఆయన పిల్లల కార్పొరేట్ స్కూల్ డబ్బులని ఆయన తిన్నాడు. ఆయన యొక్క ఆర్థిక వ్యవస్థ, ఆయన యొక్క పార్టీ యొక్క తెలుగుదేశం పార్టీ బతికిందే చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తకుండా మీరు ఆన్సర్ చెప్పలేరండి. ఇంకొకటి సార్, చాలాసేపు చెప్పారు సార్, చాలాసేపు చెప్పేదండి. ఒకటే విషయం సార్, నిన్న పాపం ఏదో నారా లోకేష్ గారు ఏదో జూమ్ మీటింగ్ పెట్టుకుంటే ఆ స్టూడెంట్స్ తో మీ పార్టీ నాయకులకి పనేంటి సార్? అక్కడ కొడాల నాన్నగారు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, వంశీ గారు ఎందుకు జాయిన్ అవ్వాల్సి వచ్చింది? చెప్పండి. మహానాడు జరిగింది. ఆ మహానాడులో ఆర్థికమైనటువంటి సపోర్టర్స్ దాంట్లో నేను చెప్పినటువంటి కార్పొరేట్ అయితే ఉంది. నేను చెప్తాను, మీకు పంపించమంటే పంపిస్తాను. నేను అంటే ఎవరు వీళ్ళతో ఏంటండి ఒకసారి చెప్పమనండి, ఒకసారి చెప్పమనండి సార్. మహానాడు ఏంటి సార్? మహానాడు ఏదో అన్నారు సార్, మహానాడులో ఏంటి సార్ ఫైనాన్షియల్ సపోర్ట్ మీరు అన్నది? మహానాడులో ఏం చేస్తారంటే వీళ్ళు వంటగదిలో ఎవరు ఉంటారు, డాష్ మీద ఎవరు ఉంటారు, లేకపోతే మన ఆర్థిక వనరులు ఎవరు ఏర్పాటు చేస్తారు, లేకపోతే మన జనాలు ఎవరు, ఇట్లా ఉంటుంది సార్. లేకపోతే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి దానికి దీనికి సంబంధం ఏంటి? సహజం. అది ఏ పార్టీ పార్టీకి డొనేషన్ తీసుకుంటాం అనేది లీగలైజ్డ్ అండి. అది మీరెందుకు మాట్లాడుతున్నారు? అటువంటి మీరు తీసుకుంటలేదా? మాట్లాడటానికి ఒక అర్థం ఉండాలి కదా. ఎట్టబడతాడు మాట్లాడతాడండి. మన ఫ్లో అంటే ఓ ఆరోపణలు చేసేటమేనా? ఈ ఆరోపణలు చేసే కదా మీరు గెలిచారు. ఇక అటువంటి అవకాశం లేదు మీకు. ప్రజలు తిరస్కారం మొదలైపోయింది, మీరు తిరస్కారం గురవుతున్నారు. నిన్న జూమ్ మీటింగ్ లో మీ పార్టీ నాయకులకు సంబంధం ఏంటి సార్? దానిలో రావాల్సిన అవసరం ఏముంది? మీరు ఏదైనా చెప్పుకోవాలనుకుంటే మీరు కూడా ప్రభుత్వం కండక్ట్ చేసుకోండి. ఇవాళ ఇంకొకటి కూడా సార్, ఇప్పుడు అమ్మఒడి అడిగారు. ఇవాళ 10th క్లాస్ పరీక్షలు పాస్ అయినటువంటి వాళ్ళు మీకు కనుక ఒక 90% 94% పాస్ అయితే వీళ్ళందరూ ప్రైవేట్ స్కూళ్ళలోకి వస్తే నాకు డబ్బులు వచ్చాయి. అది ఇదివరకు. ఇవాళ రోజు కూడా మేము పరీక్ష పాస్ చేస్తామని చెప్తున్నాం. పరీక్ష పాస్ అంటే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయండి, మిమ్మల్ని చదివిస్తాము, పరీక్ష రాయండి, మీకు ఒక క్వాలిటీ పెరుగుతుంది అని చెప్తాం. రేపు పొద్దున అక్కడ కూడా మీరు ఇది కూడా చెప్తున్నా నేను, రేపు పొద్దున సప్లిమెంటరీ పరీక్షలో ఉపాధ్యాయులు కూర్చోబెట్టి ఇవన్నీ చేసిన తర్వాత అక్కడ కనుక ఏ 90కో 85కో 90లో వచ్చిందనుకోండి, చూసారా మేము చెప్పబట్టే అయింది అని చెప్పారంటారు. ఈ బ్యాచ్ అది కూడా ఇంతకు ముందు 94% ఒక ఆయన చెప్తున్నాడు, ఏమంటే 80 అని ఒక ఉపాధ్యాయుడు చెప్తున్నాడు. ఏం లేదండి, నేను అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే 94% ఇంతకు ముందు ఇందాక మీరు లెక్క చదివారు 2018. అప్పుడు మా చంద్రబాబు గారు, లోకేష్ గారు పేపర్లు దిద్దేవాళ్ళు. ఈసారి మా జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధ్యాయులతో దిద్దించారు. అది ఎప్పుడైనా 94 90 వేస్తారు. ఈ రకంగా రాజకీయం పెద్దవాళ్ళు ఎట్లా చెడిపోతారు అన్నది మీరే ఉదాహరణ. సుందరం సార్ మీరే ఉదాహరణ. మంచి మంచి కూడా ఏ విధంగా స్థాయిలో ఉంటారో మీరే ఉదాహరణ.
ఒక నిమిషం సార్, సుందరం శర్మ గారు మీరు మాట్లాడిన దాంతో ఏకీభవించట్లేదు శాంతి ప్రసాద్ గారు కానీ లేకపోతే శివరాం ప్రసాద్ గారు కానీ. మీరు మాట్లాడింది కంటిన్యూ చేస్తానంటే ఒకసారి వీళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకున్న అబ్జెక్షన్స్ ఏంటో విన్న తర్వాత మీరు ఆన్సర్ చేస్తే అధికార పార్టీ అధికార ప్రతినిధిగా బాగుంటుంది సార్. మీరు చెప్పాల్సిందే చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఉపయోగం ఉండదు సార్. దానిలో వీళ్ళకున్న అబ్జెక్షన్స్ ఏంటో ఒకసారి మాట్లాడదాం సార్. శివరాం ప్రసాద్ గారు మీ మాటలను అబ్జెక్ట్ చేస్తున్నారు. శివరాం ప్రసాద్ గారు మీకున్న అబ్జెక్షన్ ఏంటి చెప్పండి. ఇప్పుడు మా శర్మ గారు చెప్పింది ఏంటి, కార్పొరేటీకరణ మీ చేతిలోకి వచ్చింది, మీరు తీసుకోండి చర్యలు. ఎవరు వద్దన్నారు? ఒకవేళ దాంట్లో లీగల్గా ఏదన్నా మీరు చేయగలిగింది ఉంటే చెయ్యండి, తప్పుడు తనంగా ఏదన్నా ఉంటే దాని మీద చర్యలు తీసుకోండి. అది వదిలేసి ఊరికి ఆరోపణలు చేస్తారేంటి? మా చిన్నప్పుడు కూడా కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, కాకపోతే నా చిన్నప్పుడు ఉన్నాయి, నేను చదివేటప్పుడు ఉన్నాయి. మీరు ఇందాక నుంచి చాలా గొప్పగా చెప్పారు వ్యవస్థ గురించి, కానీ మీ పిల్లల్ని అక్కడే చదివించారు. నేను అవన్నీ చెప్పలా, కానీ మా పిల్లల్ని మాత్రం నేను డే స్కూల్లోనే చదివించా, డే కాలేజీలోనే చదివించా. వాళ్ళు చక్కగా ఇంజనీరింగే బ్రహ్మాండంగా ఉన్నారు, బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు. ఆచరణ వేరు, చెప్పటం వేరు. నేను ఆచరించి చూపించా, మీరు ఊరికే చెప్పారు అంతే. అక్కడ మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక మాట, పరాయి వాళ్ళకు ఒక మాట కాదు. సరే, దాన్ని వదిలేసి ఇప్పుడు అమ్మఒడి గురించి మాట్లాడుతున్నారు. అమ్మఒడి గురించి మాట్లాడారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్న జరిగిన మీ వర్క్షాప్లో దాని గురించి అడిగారు. ఈ విధంగా జరుగుతుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అంటే అనర్హులకు కూడా ఇవ్వాలా అని అడిగారు. అనర్హులకు ఇవ్వడం ఏంటి? ఎందుకు ఇవ్వమని ఎవరు అడిగారు? మీ ఎమ్మెల్యే గారు, మీ ఎక్స్ మినిస్టర్ గారు అడిగిందే కదా, అది మీ వాళ్ళు అడుగుతుందే కదా. అది ఇవాళ మా మంత్రి కూడా మరి మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నవారు కదా, మీరు మా ముఖ్యమంత్రి అన్నవారు కదా. మీరేమంటున్నారు? మమ్మల్ని ప్రజలు కాదు కదా. ఇప్పుడు నేను కానీ, ఇప్పుడు మేము కానీ, శాంతి ప్రసాద్ గారు కానీ, మాకు రోడ్ల మీద తిరిగే హక్కు లేదు, మేము ప్రజాస్వామ్యంగా బతికే హక్కు లేదు. మీరు నడవమంటే నడవాలి, మీరు చెప్తే వినాలి, ఇదే కదా మీరు చెప్పేది. ఏదైనా ఉంటే మమ్మల్ని అవసరం చేస్తారు కదా. స్ట్రైట్ గా మీరు అడిగే ప్రశ్న ఏంటి సుందరం సార్? నేను అడిగేది ఒకటేనండి. ఇవాళ 9,000 మీకు విద్యా వ్యవస్థ మీద అంత ఇది ఉంటే 9,000 స్కూల్స్ని ఎందుకు తగ్గించారు? ప్రాథమిక పాఠశాలల్ని ఇవాళ దాన్ని ప్రాథమికోన్నత పాఠశాలలోనూ ఉన్నత పాఠశాలలో ఎందుకు మెర్జీ చేస్తున్నారు? 20,000 టీచర్స్ పోస్టుల్ని ఎందుకు భర్తీ చేయాల? నేను రాగానే మెగా డిఎస్సి కండక్ట్ చేస్తానన్న ఆయన ఎందుకు మాట తప్పారు? మెగా డిఎస్సి ఎందుకు కండక్ట్ చేయలేదు? దాదాపు 10,000 ఉద్యోగ టీచర్ పోస్టుల్ని మెర్జర్ చేసి ఎందుకు క్యాన్సిల్ చేశారు? టీచర్ పోస్టులు క్యాన్సిల్ చేయడానికి కారణం ఏంటి? మీరు ఇంగ్లీష్ మీడియం చెప్పారు. ఎంతమంది టీచర్స్ని ఇంగ్లీష్ మీడియంలో మీరు ట్రైనింగ్ ఇచ్చారు? మీరు ఒక పక్కనేమో విద్యార్థులు పెరిగారని చెప్తారు, విద్యార్థుల్ని పెంచామది మా గొప్పే అంటారు. మరి విద్యార్థులు పెరిగినప్పుడు టీచర్స్ పెరగకుండా వాళ్ళకి చదివేట చెప్తారు. ఇవన్నీ అవకతవకలు మీ దగ్గరుండి, ఇవన్నీ తప్పుడు విధానాలు అవలంబిస్తా, ఇష్టం వచ్చినట్టు విద్యా వ్యవస్థలో మేమేదో సంస్కరణ అని చెప్పి చేస్తా, విద్యార్థులను అయోమయానికి గురి చేసి ఇవాళ ఈ కారణం మీరు కాదా? జరిగిన వాటిలన్నిటికీ కారణం మీరే కదా. ఇదెందుకు ఒప్పుకోరు మీరు? మీరు ఒక వ్యవస్థలో అసలు ఏదైనా సున్నితమైన వ్యవస్థ ఉందంటే విద్యా వ్యవస్థ. దానికి సంబంధించి ఏ విధమైన సంస్కరణ చేయాలన్నా 1-10 సార్లు ఆలోచించాలి. విద్యావేత్తలతో ఒక కమిటీ వేయాలి, వాళ్ళతో సంప్రదించాలి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి? ముఖ్యమంత్రి గారు చేస్తుంది ఏంటి? ఏదనుకుంటే చేసేయటమే. పైగా ప్రపంచం మొత్తం మాతృభాషలో ప్రాథమిక విద్య చేస్తే వాళ్ళకి వికాసం ఉంటుంది అని అంటే మీరు అక్కడ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం నేను చెప్పింది ప్రపంచం మొత్తం ఒప్పుకుంది, యుఎన్ఓ ఒప్పుకుంది, యునెస్కో ఒప్పుకుంది. మీరు కాదంటే కుదరదు. అటువంటి వాటిని కూడా మీరు తప్పించి మీరు ఏదో సెంటిమెంట్, ప్రతిదానికి సెంటిమెంట్ రెచ్చగొట్టే విధానం స్టూడెంట్స్ కూడా అలాగే చేసి అయోమయానికి గురి చేసి ఇవాళ జరిగిన ఈ తక్కువ ఉత్తీర్ణత శాతానికి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వమే తీసుకోవాలి. రైట్ అండి, మీరు అడిగారు కదా, మీరు ఎలిగేషన్ చేశారు కదా సుందరం సార్ గారు. నేను అడిగిన ప్రశ్న అన్నిటికీ సమాధానం చెప్పండి. 9,000 స్కూల్స్ ఎందుకు తగ్గించారు? మీరు అడిగారు కదా, చెప్తారు మీరు మాట్లాడండి. అంటున్నాడు కదా, చెప్తుంది అదే ప్రభుత్వ వైఫల్యం అంటే ఇంతకు ముందు 10th క్లాస్ పరీక్షల్ని చంద్రబాబు గారు, లోకేష్ గారు అర్ధరాత్రి కూడా కూర్చుని అదేనండి, ఇది కాదు చెప్పే విధానం, సమాధానం చెప్పే విధానం ఇది కాదు. ఈసారి మా జగన్ గారు అది చేయలేదు.
రైట్ సార్. గతం ఎందుకు సార్ మనకి? గతం ఎందుకు సార్? మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు ఏం చేస్తున్నారు అనేది ముఖ్యం కదా సార్. ఇప్పుడు పాయింట్కి వచ్చండి. నమస్కారం అండి సుందరరామ శర్మ గారు. మీ గొప్పతనానికి మీ ఆర్గ్యుమెంట్ ఒక క్లారిటీ ఇవ్వండి. 10వ తరగతి కనీసం ఇనేవాళ్ళు కూడా నవ్వుకుంటున్నారన్న ఇది ఉందండి సార్. ఒక్క నిమిషం సార్, చాలా మంది సార్, ఒక్క నిమిషం సార్. నేను ఒకటే చెప్తున్నా. 10వ తరగతి విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా మంది డిబేట్ చూస్తూ ఉంటారు సార్. వాళ్ళకి మనోధైర్యం ఇచ్చేలా మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి సార్. ప్రభుత్వం నుంచి ఏం చేయదలుచుకున్నారు? చెప్పండి. నేను ఇవాళ ఒక్కటే చెప్పదలుచుకున్నా. ఒక పరీక్ష పాస్ అవటము తప్పటంతో జీవితం అయిపోదు. మనం పిల్లలకి మనం చెప్పాల్సింది ఏంటంటే, ఈ 10th క్లాస్ కావచ్చు, రేపు ఇంటర్మీడియట్ కావచ్చు, రేపు డిగ్రీ కావచ్చు, రేపు మెడిసిన్ కావచ్చు, చాలా మంది పిల్లలు ఐఐటి దాకా వెళ్ళి చదవలేక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేసి వాళ్ళు ఎన్ని చేసేటువంటిది ఎంతమంది తల్లిదండ్రులకు ఇబ్బందులు పెడుతున్నారో చూసిన తర్వాత మనం పిల్లలకి ధైర్యం చెప్పాలి. ఈ పరీక్ష పాస్ అవడం అనేది జీవితం కాదు, జీవితం చాలా ఉంది. ఈ పరీక్ష పాస్ కానంత మాత్రం నుంచి ఉపయోగం లేదు, లేకపోతే పరీక్ష పాస్ అయినంత మాత్రం నుంచి పడేది ఇది కాదు. కాబట్టి మీరు కష్టం ఈసారి పరీక్ష తప్పినా రేపు సప్లిమెంటరీ బాగా రాయండి. ఒకవేళ ఏదన్నా అక్కడ కూడా ఇబ్బందులు వచ్చినా ఏమి ఇబ్బంది పడకండి అనేటువంటిది మనోధైర్యాన్ని నేర్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా. అందుకని అబ్దుల్ కలాం గారు ఒక మాట, నేను చదువుకుందాము అనుకున్నటువంటి సబ్జెక్ట్ నాకు రాకపోతే మా అమ్మగారు చెప్పింది, దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాన్నే నువ్వు వెళ్ళరా అని చెప్పండి. అందువల్ల నేను ఇవాళ రాష్ట్రపతి దాకా వచ్చాను, ఇంత పెద్ద సైంటిస్ట్ అయ్యాను అని చెప్పాను. ఇటువంటి మీ పిల్లలకి చెప్పాల్సినటువంటి అవసరం. ఆత్మహత్యలు చేసుకోవడం, జీవితాన్ని ఇవన్నీ చేసుకోవడం అనేటువంటిది మంచిది కాదు. జీవితం నీకు చాలా ఉంది. ఆఫ్టర్ ఆల్ యూఆర్ 15 years బాయ్. ఇవాళ 10th క్లాస్ పరీక్ష తప్పినంత మాత్రం నుంచి ఏమీ కాలేదు. నువ్వు బాగా రాసి ఉండొచ్చు, కానీ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. అంత మాత్రం నుంచి నువ్వు బాధపడకు. భగవంతుడు నీకు ఇంకో మార్గం ఇవ్వబోతున్నాడేమో. ఆ మార్గంలో నీకు ఈ దేశంలో ఏదైనటువంటి లేదా ఈ దేశంలో ఒక పెద్ద గొప్పవాడికి కావాల్సినటువంటి ఉందేమో నాన్న నీకు. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భయపడకు, బాధపడకు. నీ యొక్క కష్టాన్ని నువ్వు చెయ్యి, నీ యొక్క ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. లేదు అది ఆటోమేటిక్ గా వస్తుంది అని పిల్లలకి చెప్పాలి. అంతేగాని ఆత్మహత్యలు అని చెప్పడం చాలా తప్పు. ఇంతకు ముందు కూడా చాలా మంది ఆ కార్పొరేట్ స్కూళ్లలో పైనుంచి దూరో ఆ యొక్క ఒత్తిడికో చాలా మంది ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా మనం ఇదే చెప్పాం. కాబట్టి ఇవాళ నేను మా పార్టీ తరఫున, ఈ యొక్క పార్టీ తరఫున, నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చెప్పేది ఏంటంటే, ఇవాళ పరీక్ష పాస్ అయినటువంటి వాళ్ళందరూ ఏదో గొప్పవాడు కాదు, పరీక్ష తప్పిన వాళ్ళు ఏమి చిన్నవాళ్ళు కాదు. పరీక్ష అనేటువంటిది ఒక జస్ట్ ఎగ్జామ్. ఆ 2 గంటల్లో పిల్లవాడు ఏం రాస్తాడు, మనకి ఏం గుర్తుంటుంది, ఏం గుర్తుండకపోవచ్చు. బయట వాడు చాలా తెలివిగల వాడు కావచ్చు, కానీ క్లాస్ లోకి వెళ్ళి ఎగ్జామ్ పేపర్ చూడంగానే వాడు ఒక రకమైన ఫియర్ లో రాయకపోవచ్చు. అంత మాత్రం నుంచి అక్కడ చిన్నవాడు కాదు. కాబట్టి తల్లిదండ్రులు చెప్పాల్సింది ఒకటే, మా అబ్బాయిని ఎట్టాగొట్టా పాస్ చేసి పారేసేయండి, చంద్రబాబు గారు లాగా తోసేసేయండి, వాడు ఇంటర్మీడియట్ చేరుస్తాం. చంద్రబాబు నాయుడు గారు పేరు ఎత్తకండి సార్. ఈ ప్రభుత్వం అన్నారు కాబట్టి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి పేరు నువ్వు 10th తప్పిన మాత్రం నుంచి బాధపడకు, రేపు సప్లిమెంటరీ పరీక్ష రాయి, మళ్ళా పాస్ అవ్వకపోయినా ఇబ్బంది పడకు, నీ జీవితం చాలా ఉంది, మేము నీకు వెంట ఉంటాము. సార్ అమ్మఒడి ఆక్యుపై చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పండి సార్. ఇప్పుడు సప్లిమెంటరీలో రెగ్యులర్ అని ఇస్తారు కదా, అంటే అమ్మఒడికి ఏమి అబ్జెక్షన్ ఏమి ఉండదు కదా, దానిలో కండిషన్స్ అప్లై మంచి క్వశ్చన్. ఒకటి, ఇవాళ అమ్మఒడి అనేటువంటిది అందరికీ అందుతుంది. మళ్ళా వాడు 10th క్లాస్ పరీక్ష మళ్ళా చేరితే కూడా అమ్మఒడి ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అమ్మఒడి గురించి భయపడకండి. ఈ అమ్మఒడి పథకం తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకు ముందు ఉన్నటువంటి ఆయన ఏమీ చేయలేదు. ఇవాళ అమ్మఒడి ఇస్తుంటే కూడా దాన్ని కూడా అమ్మఒడి నామ బుద్ధి అనుకుంటే ఎగతాళి చేసినటువంటి పార్టీ అది. దాన్ని నమ్మకండి, వాళ్ళని నమ్మకండి. వాళ్ళు ఓట్ల కోసం తప్ప ప్రజల కోసం కాదు. అమ్మఒడి మీకు ఎక్కడికి పోదు. మీరు చదివించాలనేటువంటిదే జగనన్న యొక్క ఇది. మీరు ఒక మేనమామగా ఉండి మీరందరూ చదువుకోవాలి. ఈ రాష్ట్రంలో ప్రతి వాళ్ళు కూడా చదువుకోవాలి. జగన్ గారి యొక్క ధ్యేయం. కాబట్టి మీరు అమ్మఒడి రాదని భయపడకండి. డెఫినెట్ గా అమ్మఒడి తప్పినటువంటి వాడు మళ్ళా 10th క్లాస్ పరీక్ష చేసేటువంటి దానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు పాస్ అవుతారు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా క్వాలిటీ పెంచుకోండి. మీ యొక్క విద్యా విధానంలో ఇంకా ముందుకెళ్ళండి తప్ప అమ్మఒడి ఎక్కడికి పోదు. కోట్ల రూపాయలు తెచ్చిస్తాడు ఈ జగనన్న. డైరెక్ట్ బెనిఫిట్ మీ అమ్మ ఖాతాలోకి వేస్తాడు. వీళ్ళు కూడా కొంతమంది కొన్ని చోట్లకు పోయారు. ఏమంటే ఈ అమ్మఒడి పథకం తీసేసేయండి, డైరెక్ట్ గా కాలేజీలకు కట్టండి డబ్బులు అని చెప్పి కూడా పోయారు. అయితే మా జగనన్న నో, అమ్మకే ఇస్తాను అని చెప్పాడు. దయచేసి ఎటువంటి భయపడకండి. అమ్మఒడి మీదే. మీ అమ్మ ఎంత దగ్గరగా మీ దగ్గరకు ఉందో జగనన్న మీ మేనమామ అక్కడ దగ్గర ఉన్నాడు. ఆ మధ్యలో ఉన్నటువంటి ఒడి డబ్బులు మీ దగ్గరకు అందుతాయి.
చాలా అద్భుతంగా కాదు, కాదు. మాట్లాడలేదు కాదు రవిశంకర్ గారు. నాకేంటంటే పాపం హైకోర్టు జడ్జీలు ఎంత బాధపడుతున్నారు మా శర్మ గారి వాళ్ళని ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఇలాగే అలా మాట్లాడేవారు ఆవిష్కవిత్వం చెప్పారు. రైట్ సార్, రైట్ సార్. ఆయన అడ్వకేట్స్ తో వచ్చిన ఇది శాంతి ప్రసాద్ గారు కూడా రైట్ సార్, రైట్ సార్. అది వేరే అంశం కాదు సార్. ఒకటి సార్, ఒకే పాయింట్ సార్. ప్రతిదీ రాజకీయం చేయొచ్చు సార్. వాళ్ళలో మనోధైర్యం ఇచ్చేలా పాయింట్స్ చెప్పారు. నిజంగా మీరు చెప్పిందే జరిగితే కనుక మీరు చెప్పిందే జరిగితే చాలా సంతోషం సార్. మీరు చెప్పినట్టే జరగండి సార్. మీరు చెప్పినట్టే చేయండి సార్. గతంలో చెప్పి మాట తప్పినట్టు కాకుండా కొన్ని విషయాల్లో ఇప్పుడు చెప్పినట్టే జరిగితే కనుక విద్యార్థులు చాలా సంతోషిస్తారు సార్. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఒక రకమైన ఇదిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళలో ధైర్యం ఇచ్చేలాగా అందరూ ప్రయత్నించండి. ఎవరు రాజకీయం అయితే దీనిలో చేయొద్దు. శాంతి ప్రసాద్ గారు ఈ విషయం మీద చిన్న కంక్లూజన్ ఇచ్చేస్తే మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం ప్లీజ్. శాంతి ప్రసాద్ గారు. యాక్చువల్ గా నేను రాజకీయాలు మాట్లాడకూడదు అనుకున్నాను కానీ మా సోదరుడు మంచి వరకు రాజకీయాలు అయిపోయినాను. ఆయన ఆత్మహత్యల గురించి ప్రస్తావన చేయకూడదు. అసలు డిబేట్ల ద్వారా అసలు చేయకూడదు. ఇప్పుడు కొంతమంది పాస్ అయ్యారు, కొంతమంది తప్పారు. పాస్ అయిన వాళ్ళందరూ మేధావులు కాదు, తప్పిన వాళ్ళందరూ కూడా పనికిరాని వాళ్ళు కాదు. అంటే ఇప్పుడు ఆయన చెప్పదలుచుకున్నది ఏంటి, మీరు తప్పిన వాళ్ళందరూ భవిష్యత్తులో మా ప్రభుత్వం వచ్చినట్టుగా మీరు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతుందా, రాజ్యాలు ఈ పాస్ అయిన వాళ్ళందరూ మన కింద ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యి మన కింద పడి గుడిగు చేస్తుంటారని చెప్పదలుచుకున్నారా? ఏమిటిది, ఏం వాదన? రెండోది విద్యా వ్యవస్థ ఎందుకు పునారిందని దాని మీద మనం ఇంపాస్టెడ్ గా మనం అనాలిసిస్ చేయాలి. కానీ రాజకీయాలు ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు లోకేష్ దిద్దారు పేపర్లు కాబట్టి పాస్ అయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దిద్దాడు కాబట్టి అమ్మఒడి కోసం కోసేసాడనా? అర్థం కావట్లా. అది కాదు, పేర్లు తీయద్దు, పేర్లు తీయద్దు, మనం పేర్లు తీయద్దు. ప్రస్తావన లేకుండా అనాలిసిస్ చేద్దాం, చేసుకుంటారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే మనకు దయచేసి ఇక్కడ ఒక సంవత్సరం 1000 వచ్చారు, ఇప్పుడు ఇంకో సంవత్సరం ఇంకో 1000 వచ్చారు కదా. ఇప్పుడు 13,000 కదా ఇస్తుంది. ఎంతమంది కట్టినారు, దాంట్లో కూడా రైడర్స్ పెట్టారు, ఇల్లు అన్నారు, ఏదో అన్నారు, బట్టి మధ్య 300 దాన్ని ఏమంటారు ఈ దాటితే కరెంట్ బిల్లు మళ్ళీ పోతానంటున్నారు. కాబట్టి పైగా మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు మా సోదరుడు, మా అన్నకి 100,000 కోట్లు ఇచ్చిన వాడికి ఈ డబ్బు పెద్ద లెక్క కాదు, కోట్లు ఇచ్చేస్తానంటున్నాడు. మరి ఇస్తానప్పుడు 500 రూపాయలు 1000 రూపాయలు ఎందుకు పెట్టారు తీసు? మరి అక్కడ మీకు జూమ్ మీటింగ్ లో ఒక రాజకీయ పార్టీ జూమ్ మీటింగ్ పెట్టుకుంటే అందరూ వీళ్ళు దూరం ఉంది. ఒక విధవాయత్వానికి పరాకాష్టాలి. పత్రికా సమాచారం చెప్పండి, చెప్పండి, ప్రచారం ఖండించండి, ఓటు ఖండించాలి. మీరు ఎవరు కాదంటాడు? అందులో దూరాలు మీరు అంటే మీకు ఒక విధాన స్పష్టత లేదు, ఆలోచన లేదు, పాలన ఏంటో తెలీదు, ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలీదు, విలువలు అంటే ఏంటో. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం సార్ మనం. నెక్స్ట్ టాపిక్ అంటే పాపం ఏదో నారా లోకేష్ గారు స్టూడెంట్స్ తో మాట్లాడుతుంటే అవడాన్ని చాలా మంది ఏం మాట్లాడుతున్నారు సార్. అది వాళ్ళ స్థాయికి తగిన అమ్మఒడి కోసం కావాలని విద్యార్థులు ప్రేమ్ చేశారని మా సుందరరామ శర్మ పరోక్షంగా ఒప్పుకున్నట్లు లెక్కైంది. రైట్ సార్, అది వాళ్ళ స్థాయికి తగిన పని కాదు అంటూ కొంతమంది నెటిజన్లు కూడా చెప్తున్న పరిస్థితి సార్. అది పార్టీ ఇంటర్నల్ మ్యాటర్. ఎవరైనా జూమ్ మీటింగ్ అంటే చెప్పారు కదా, ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాడేమో నట్లు బోర్డు తీసుకోవడం మంత్రి అయ్యాడు. ఇప్పుడు మొత్తం థీరీ ప్రకారం అది తప్పే ఉంటాడు కాబట్టి పాస్ అయ్యాడు, వాడు మంత్రి అయ్యాడు. రైట్ సార్, రైట్ సార్. ఫేక్ ఐడి లేదు సార్, కంక్లూడ్ చేసేద్దాం సార్. నెక్స్ట్ ఇంకో టాపిక్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆవేదన ఒక విషయంలో చెప్పండి చెప్పండి. శాంతి ప్రసాద్ గారు ఏం చేస్తాడంటే చివరిలో పాపం ఎక్కడో ఆవేశం వచ్చి ఆ కేసు మొత్తం పోగొట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే చదువు రాని పవన్ కళ్యాణ్ సలహాలు ఇస్తున్నాడు. రైట్ సార్. ఈ టాపిక్ ఇక్కడతో